దురాశ ఎవరినైనా బోల్తా కొట్టిస్తుంది. వారు లిటరేట్స్ అయినా, ఇల్లిటరేట్స్ అయినా, ఉద్యోగస్తులైనా, వ్యాపారస్తులైనా, వారు బీదవారైనా, ధనవంతులైనా, అత్యాశే వారిని సైబర్ నేరగాళ్లకు పట్టిస్తుంది. అసలు పెట్టిన పెట్టుబడికి 100%, 200%, 500% లాభాలు అంటే ఎలా నమ్ముతారో అర్థం కాదు. అంటే లాభాలు వస్తే ఎంచక్కా ఎంజాయ్ చేస్తారనమాట. నష్టాలు వస్తే మాత్రం పోలీస్ కంప్లైంట్లు ఇస్తారనమాట. అంతేగా? ఇక్కడ సైబర్ నేరగాళ్లతో పాటు ఆ మోసపోయే వారికి కూడా బాధ్యత లేదంటారా? ఎలా నమ్ముతారు 500% లాభాలు ఇస్తారు అంటే? ఆఖరికి మాజీ సిబిఐ డైరెక్టర్ కుటుంబీకులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడ్డారు. కోట్లు పోగొట్టుకున్నారు.